థ్యాంక్స్. నువ్వు కూడా పర్లేదు. నీకు క్లాసికల్ తెలుసా? తెలుసా? 14 ఏళ్ల నుంచి రోజు పొద్దునే 4 గంటలకు లేచి స్విమ్మింగ్ పూల్లో గొంతు దాకా మునిగి ప్రాక్టీస్ చేశాను. స్విమ్మింగ్ పూల్లోనా? ఎందుకు? పొద్దున్నే నిద్ర రాకుండా ఉండడానికి. ఎవరి దగ్గర నేర్చుకున్నావు? జలగో వెంగళరావు గారని పేరు విని ఉంటావు. వెంగళరావు? విన్నాను. గ్రేట్ సింగర్. నాకు రిహర్సల్ కి టైం అవుతుంది. బాయ్. యు ఆర్ సో స్వీట్. వాట్? I mean your voice is so sweet. థ్యాంక్స్. తరుణ్ నీతో అర్జెంట్ గా ఓ విషయం చెప్పాలి. నాకు వినే మూడ్ లేదు. నాకు చెప్పే మూడుంది. బాలీ, నేను చెప్పేది వింటే ఇస్తాను. బా సరే చెప్పు. ప్రకాష్ నన్ను ఏమన్నాడో తెలుసా? నేను తిట్టడానికి వాడికి వచ్చిన తెలుగు భాష సరిపోలేదన్నాడా? అదేం కాదు, మరి యూర్ సో స్వీట్ అన్నాడు. ఫీల్ అవుతున్నావా? నువ్వు స్వీట్ అంటే ఆడికి బ్రెయినే లేదనుకున్నాను, టేస్ట్ కూడా లేదనమాట. నన్ను ఎవరైనా మెచ్చుకుంటే నీకు కుళ్ళు. గుడ్ షాట్. తగిలిందా సార్? లేదు, పగిలింది. సుధాకర్, అంబులెన్స్ తెమ్మంటారా సార్? అక్కర్లేదు, గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. వర్ష, ఎంఎస్ గారి హెడ్ కి బాస్కెట్ బాల్ తగిలింది. చావు బతుకుల్లో ఉన్నారు. కూల్ డ్రింక్ అని కలవరిస్తున్నారు. ఓ 100 ఉంటే ఇస్తావా? అలాగే, కానీ కూల్ డ్రింక్ 10 రూపాయలేగా. పాత బట్టి 90 ఇవ్వాలిగా. రేపు ఇచ్చేస్తలే. అక్కర్లేదు, నువ్వు మళ్ళీ అడగకుండా ఉంటే చాలు. ఓకే. నేను ఎంతవరకు చేశాం? 6 వరకు సార్. ఎన్నింటి వరకు చేసామని కాదు, ఎన్నో సీను వరకు చేసామని అడుగుతున్నాను. హీరో హీరోయిన్ ఇంటికి వెళ్ళే వరకు సార్. ఓకే. సారీ. సైలెన్స్. ఎస్, ఇప్పుడే హీరో వచ్చాడు. నేను వచ్చి ఆల్సేపోయింది సార్. నువ్వు వచ్చింది ఎప్పుడైనా, ఈ తాడు మాత్రం ఇప్పుడే వచ్చింది. దీన్ని పట్టుకుని ఇంట్లోకి దూకు. దూకితే ఎక్కడికి వెళ్తావు? న్యాయంగా అయితే హాస్పిటల్కి వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే నిన్ను చూసి హీరోయిన్ మంచం మించి లేచి అనిర్వేష్ అని నీకు ఎదురొచ్చింది. అనిర్వేష కొత్తగా ఉంది కదూ, నేనే కనిపెట్టా. అప్పుడు విచలిత నీ కళ్ళల్లోకి చూసి, విచలిత ఏంటది? డిఫరెంట్గా ఫీల్ అయ్యావు కదూ హీరోయిన్. విచలిత నీ కళ్ళల్లోకి లోతుగా చూసి, ప్రేమ అనేది ఎక్కాల పుస్తకంలో లెక్క లాంటిది అనిర్వేష్. 2 మనసులు కూడి 2 మనుషుల్ని తీసేసి ఆనందాన్ని గుణకారం చేసి దుఃఖంతో డివైడ్ చేస్తే ప్రేమనే శేషం మిగులుతుంది. అదే మనం తప్పుగా మనసుల్ని తీసేసి మనుషుల్ని కూడి స్వార్థాన్ని గుణించి వ్యర్థంగా డివైడ్ చేస్తే అర్థం లేని సున్నాగా మారిపోతుంది. తరుణ్, నీ డైలాగ్ చెప్పు. అనిర్వేష్ డైలాగ్ చెప్పు. ఏం చెప్పంటారు సార్? అదేదో పిచ్చి పిచ్చిగా అవుతుంది. నువ్వు కావాలంటే విచలితను తిట్టు, కానీ రచయితను తిట్టకు. ఎందుకంటే ఆ డైలాగ్ రాసింది నేనే. కానీ నాకేం అర్థం కావట్లేదు సార్. ఆడియన్స్ లో కూర్చుంటే అదే అర్థం అవుతుంది. అంటే ఈ డ్రామాలో నువ్వు హీరో కాదన్నమాట. సునీల్ సార్, ఈ క్షణం నుంచి నువ్వే హీరోవి. నువ్వు డైలాగ్ చెప్పు. సార్, మీరు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళకు న్యాయం చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ తోటి విద్యార్థికి అన్యాయం జరుగుతుంటే మీరు అందరూ చూస్తూ ఊరుకుంటారా? చిన్ని చిన్ని ఆశ వేడి ఉంది దోశ పిండినే రుబ్బి పెనముపై వేసి అట్ల గడతోటి తిరగేసి తీసే. ఎవరు? నేను వంట చేస్తుంటే గంట కొట్టింది నువ్వేనా? నేను గంట కొడుతుంటే వంట చేస్తున్నది నువ్వేనా? యా, వాట్ డూ యు వాంట్? ఒక్క గ్లాస్ మంచినీళ్ళు. నువ్వు అడగగానే మంచినీళ్ళు మజ్జిగ ఇవ్వడానికి ఇదేమైనా సెలవేంద్రం అనుకున్నావా? అయ్యో పోను, యు నో ఐ యామ్ వెరీ బిజీ నౌ. గో. హలో, దిస్ ఈస్ రుకు స్పీచింగ్. డాక్టర్ అమ్మా, చెప్పండి అమ్మా. సన్నా, కాలేజీ నుంచా? సరేమ్మా, సరే. వచ్చింది సన్నా లేకపోతే బండ? ఎవరు? సన్ను, 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 సన్ను. సచ్చినోడా, ఈ సచ్చినోడు ఆ వచ్చినోడు కాకపోతే ఆ వచ్చినోడు ఏ సచ్చినోడు? అయ్యో ఒన్నవే పురియలే. స్విచ్ చేయకుండానే టీవీ ఆన్ అయిందే. ఆపాయింది. అయ్యో ఆపాయింది. ఏంటిది? అయ్యో ఎలిగించుకుంటానే మంట వస్తుంది. ఏంటిది?
ప్రభు. రొట్టె ప్లేట్లో ఉన్నది, ప్లేటు బల్లపైన ఉన్నది, కత్తి చేతిలో ఉన్నది, పని మనిషి పక్కనే ఉన్నది, తినుటకు చేయి ఉన్నది, మాట్లాడుటకు నోరు ఉన్నది, నడుచుటకు కాళ్ళే లేవు. కాళ్ళు లేవా? అయ్యో! మత్తయి 21వ అధ్యాయం 12వ పేజీ 3వ వాక్యం. ఆమెన్. స్వామి, మీరెవరు? బతికుండే వాళ్ళని ఏమంటారు? మనుషులు. చచ్చిన వాళ్ళని ఏమంటారు? శవాలు. చచ్చాక కూడా బతికుండే వాళ్ళని ఏమంటారు? అది తమిళ్లో పేయ్ అంటారు, ఇంగ్లీషులో గోస్ట్ అంటారు, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. ప్రేతాత్మలు అంటారు. ముద్దుగా దెయ్యాలని కూడా పిలవచ్చు. దెయ్యమా? ఏ భయ్యమా? మీరెక్కడ ఉంటారు స్వామి? 2 ఏళ్ల క్రితం వరకు ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ప్రస్తుతం ఆ దూలానికి వేలాడుతున్నాం. పెద్దవాళ్ళు మా ప్రేమను కాదన్నారని తెలిసి ఇక బతకడం అనవసరం అనుకుని సరిగ్గా ఇదే రోజు సాయంత్రం 5:15కి ఊతప్పంలో ఉప్పు బదులు ఎలకల మందు కలుపుకుని తిని చచ్చిపోయాం. దయ్యం సార్, పోను. దెయ్యాలకి ఫోన్లు రావు, నీకే అయ్యుంటుంది. వెళ్ళి చూడనా? చూడకు, విను. థ్యాంక్స్. హలో, డాక్టర్ అమ్మా, సన్ ఇంకా రాలేదు, కానీ డైనింగ్ టేబుల్ మీద 2 దెయ్యాల టిఫిన్ తింటున్నాయి. మమ్మీ, కొత్త పని మంచి అదిరింది. చెయ్యాలా? మేమే చిన్న టచ్ ఇచ్చాం అంతే. బాయ్. నాకు అప్పుడే తెలుసు ఇదంతా డ్రామా అని. మరెందుకు భయపడ్డావు? ఊరికే. హౌ ఇస్ మై యాక్టింగ్? అవును, డాక్టర్ అమ్మ ఒకే సన్ అని చెప్పింది. మరి గన్నెవరు? మధు. మధు? లవ్ సార్. లవ్వా స్టవ్వా? షీస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎదురింట్లో ఉంటుంది. పక్కింటి అమ్మాయి, పర్వాల పాపాయి, పక్కింటి అమ్మాయి, పర్వాల పాపాయి. నీ పేరేంటి? రుక్మిణి. ఏ ఊరు మంది? నేను పుట్టింది చెంగల్పట్టు, కట్టేది కాంజీపట్టు, వేసింది మినపట్టు, వచ్చి పట్టండో పట్టు పట్టు పట్టు. నేను మరీ అంత ఎదవనేం కాదు. సరే, అయితే ఒక చిన్న క్విజ్ పెడతాను, దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు వెదవ కావని ఒప్పుకుంటాను. అడుగు. ఒక ఊళ్ళో 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకటి పేరు నువ్వు, రెండో వాడి పేరు నేను. వాళ్ళలో నువ్వు చాలా తెలివైనవాడు, నేను శుద్ధ ఎదవ. ఇప్పుడు చెప్పు, ఎవరు తెలివైనవాడు? నువ్వు. మరి ఎదవెవడు? నేను. చూసావా, నువ్వు ఎదవని నువ్వే ఒప్పేసుకున్నావు. తరుణ్, ఏంటిది? చూడు. బ్యూటిఫుల్. ఎంత? $150. వెరీ కాస్ట్లీ. నీకిద్దామని అమెరికా నుంచి తెప్పించాను. ఈ రోజు నా బర్త్డే కాదే. గిఫ్ట్ అంటే పుట్టినరోజునే ఇవ్వాలా? ఒకవేళ ఆ రోజు ఇవ్వాలి అంటే సంవత్సరంలో 365 రోజులు నీ పుట్టినరోజు ఇవ్వాలని కోరుకుంటాను. నువ్వు ఇలాంటి గిఫ్ట్లు ఇస్తానంటే రోజుకి ఒకటేంటి 2 పుట్టినరోజులు చేసుకుంటాను. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ది గిఫ్ట్. తరుణ్, ఫస్ట్ ఈ పెన్తో ఏం రాస్తా? ఇంత అందమైన పెన్తో ఇంతకంటే అందమైనది ఏదైనా రాయాలి. నీ పేరు రాస్తా. నీకు ఆ పెన్ నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చుగా, దాన్ని తనకివ్వాలా? నేనివ్వలా, అదే లాక్కుంది. గట్టిగా మాట్లాడితే ఈ రీఫిల్ ఇచ్చింది రాసుకోమని. మధు దాంతో పిచ్చి గీతలు గీస్తుంటే నాకు ఏడుపు వచ్చింది తెలుసా? ఓ, నువ్వు ఫీల్ అయ్యావా? ఐఎమ్ సారీ. ఫోన్లే, మధుకు ఆ పెన్ కావాలంటే ఇచ్చే, నీకు ఇంకో మంచి పెన్ ఇస్తాను. థ్యాంక్స్, బాయ్. వర్ష, రేపు వచ్చేటప్పుడు మర్చిపోకుండా ఇంకో పెన్ తీసుకొస్తావుగా? ఐఎమ్ సారీ, ఈ పెన్ నువ్వు గిఫ్ట్ ఇచ్చావని నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి వాడికి ఎవరేమిచ్చినా నాకిస్తాడు, నాకేమిచ్చినా అది వాడికిస్తాను. ఇద్దరికిస్తే ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అందుకే ఈ పెన్ తీసుకున్నాను. నిన్ను ఏడిపించాలని కాదు,
ఇక నుంచి వాడికి ఏదైనా ఇవ్వాలంటే అది నాకివ్వు. కానీ నీ హార్ట్, కిడ్నీ, కాలేయం ఇలాంటివైతే మాత్రం డైరెక్ట్ గా వాడికి ఇచ్చే.